హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. సో నా పేరు వంశీకృష్ణ. గత 5 సంవత్సరాలుగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి రీజనింగ్‌ని డీల్ చేస్తున్నానండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్‌సి, టీపీపీఎస్‌సి పోలీస్ నోటిఫికేషన్‌లో రీజనింగ్ నుంచి ఎటువంటి క్వెషన్స్ అడుగుతారు? అసలు ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రీజనింగ్స్‌ని 2 విధాలుగా డిఫైన్ చేశాం. సో రీజనింగ్‌లో ఫస్ట్ వెర్బల్ పార్ట్ అంటూ ఒకటుంటుంది. నాన్ వెర్బల్ పార్ట్ అంటూ ఒకటుంటుందండి. సో రీజనింగ్ 2 కేటగరీస్‌లో డిఫైన్ చేశానమ్మా. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. నాన్ వెర్బల్ క్వెషన్స్ అంటే ఏంటి సార్? అంటే ఫిగర్స్ ఉన్న ప్రతీది నాన్ వెర్బల్ ఉంటుంది. ఫిగర్ బేస్డ్ ఏంటంటే కౌంటింగ్ ఫిగర్స్ గాని, సీరీస్‌లో వచ్చే నెక్స్ట్ ఫిగర్ ఏంటి, వోటర్, మిర్రర్ ఇలా కొన్ని ఎప్పుడైనా ఫిగర్స్ కనిపించినాయి అంటే రీజనింగ్‌లో అది ఎప్పుడు నాన్ వెర్బల్‌కే వెళ్ళిపోతుంది. సో ఫిగర్ కానీ ఏదైనా థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే అది వెర్బల్ రీజనింగ్‌లోకి వెళ్తుంది. మరలా వెర్బల్ రీజనింగ్‌లో 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయండి. సో జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ రీజనింగ్. సో జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సార్? జనరల్ ఇంటెలిజెన్స్ అంటే నీకు కాన్సెప్ట్ తెలియాలమ్మా. కాన్సెప్ట్ ప్లస్ క్యాలిక్యులేషన్. సో కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే పర్టిక్యులర్ కాన్సెప్ట్, పర్టిక్యులర్ టాపిక్ యొక్క కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ కి కొంత క్యాలిక్యులేషన్ ఉంటుందండి. సో కాన్సెప్ట్ క్యాలిక్యులేషన్ ఉన్న ప్రతి రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళిపోతుంది. లాజికల్ అంటే ఎనాలిసిస్ ఉంటుందండి. థియరిటికల్ ఎనాలిసిస్. ఒక క్వశ్చన్ ని అనలైజ్ చేస్తే ఆ క్వశ్చన్స్ అన్ని లాజికల్ రీజనింగ్ లో వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ అనాలిసిస్ చేసి దాన్ని థియరిటికల్ గా కన్వర్ట్ చేస్తే ఆ క్వశ్చన్స్ అనేది అనలిటికల్ రీజనింగ్ ఉంటుంది. అంటే కంప్లీట్లీ అనాలిసిస్. ఇది థియరిటికల్ అనాలిసిస్, ఇది ఇన్ఫర్మేటికల్ అనాలిసిస్. అంటే లైక్ మనం ఒక అరేంజ్మెంట్స్ క్వశ్చన్ తీసుకున్నా, పజిల్స్ క్వశ్చన్ తీసుకున్నా, నువ్వు డేటా ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని కన్వర్ట్ చేయాలండి. ఆ క్వశ్చన్స్ అన్ని అనలిటికల్ రీజనింగ్ లో ఉంటుంది. అయితే సార్, అసలు ఏ కాన్సెప్ట్స్, ఏ టాపిక్స్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ లో వస్తాయి, లాజికల్స్ లో వస్తాయి, అనలిటికల్ లో వస్తాయి? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ కి వచ్చేటప్పటికి మనకి 14 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయండి. సో 14 డిఫరెంట్ టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ కింద నేను చెప్పేది శ్రేణులు, సిరీసెస్ అండి. సిరీసెస్ అనే క్వశ్చన్స్ 2 టైప్స్ ఉంటాయండి. నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఉంటాయి. క్లియర్? అండ్ లెటర్ సిరీస్ క్వశ్చన్స్ ఉంటాయండి. 2 టైప్ ఆఫ్ మోడల్స్ అనేది సిరీసెస్ లో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నెంబర్ సిరీస్ లో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి మరలా చూడమ్మా. ఒక నెంబర్ సిరీసెస్ లో క్వశ్చన్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తానండి. 2, 3, 5, 7 డాష్ అని ఒక క్వశ్చన్ అడిగానండి. అంటే 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అని అడిగాడండి. ఇది నెంబర్ సిరీస్ క్వశ్చన్. అంటే ఆ ప్రశ్నార్థకంలో ఏ ఆన్సర్ ని చెప్తాము అని చెప్పాడండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. ఇండివిడ్యువల్ గా కాన్సెప్ట్ చెక్ చేసుకున్నప్పుడు 2, 3, 5, 7 అనే నంబర్స్ చూసినప్పుడు మనకు తెలియాలండి. అవన్నీ ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు. అంటే 7 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య అనేది మనకి ఈ క్వశ్చన్ మార్క్ లో వచ్చే ఆన్సర్. అంటే ఒక సిరీస్ ని చెక్ చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటో ఐడెంటిఫై చేయడమే నంబర్ సిరీస్. లెటర్ సిరీస్ లో కూడా అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ బి, సి, డి, ఎఫ్ డాష్ అని అడిగాడు. జాగ్రత్తగా చూస్తే ఏ రాయలేదండి. బి రాశాడు, సి రాశాడు, డి రాయలేదు, డి రాశాడు, ఈ రాయలేదు, ఎఫ్ రాశాడు. అప్పుడు నీకు స్ట్రైక్ అవ్వాలమ్మా. ఏఈని మిస్ చేశాడంటే ఇచ్చిన ఆల్ఫాబెటికల్స్ లో వొవెల్స్ ని ఎలిమినేట్ చేశాడండి. వొవెల్స్ ని ఎలిమినేట్ చేసి కాన్స్టిట్యూటివ్ కాన్సోనెంట్స్ ఏ రాశాడు. అంటే బి తర్వాత సి, డి ఈ లేదు, ఎఫ్ తర్వాత వచ్చే కాన్సోనెంట్ ఏంటమ్మా? జి అవుతుంది. హల్లులు, హచ్చులు అంటారు కదండి. సేమ్ వొవెల్స్, కాన్సోనెంట్స్ బేస్ చేసుకొని సిరీస్ ని ఫ్రేమ్ చేశాడు. ఆ విధంగా నంబర్ సిరీస్ లో క్వశ్చన్ రావచ్చు, లెటర్ సిరీస్ లో రావచ్చు. సో మీరు టీపీపీఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, పోలీస్ కానీ ఎప్పుడైనా చూస్తే మనకి 2 to 3 మార్క్స్ రావచ్చు అండి. 2 to 3 మార్క్స్ అనేది మనకి సిరీస్ లోనే రావచ్చు. ఎనాలజీ. ఎనాలజీ కూడా అంటే ఏంటమ్మా? సిమిలారిటీ. అర్థం ఏంటమ్మా? పోలిక పరీక్ష అంటే ఏంటంటే సిమిలర్ రిలేషన్ ని నువ్వు ఐడెంటిఫై చేయాలి. మరలా ఎనాలజీలో కూడా 3 డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. ఎనాలిసిస్ లో కూడా 3 విధాల డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వచ్చండి. నెంబర్ ఎనాలజీ ఇవ్వచ్చు. నెంబర్ ఎనాలజీ ఇవ్వచ్చు. లేకపోతే లెటర్ ఎనాలజీ ఇవ్వచ్చమ్మా. లెటర్ ఎనాలజీ బేస్ చేసుకొని ఇవ్వచ్చు. అంటే లెటర్స్ బేస్ చేసుకొని ఇవ్వచ్చు. లేకపోతే వర్డ్ ఎనాలజీ కూడా ఇవ్వచ్చు. అయితే మీకు సార్ అసలు నెంబర్ ఎనాలజీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 1:1
2:2 డాష్ అని అడిగాడు. అంటే చాలా వరకు ఏంటి చాలా డిఫరెంట్ లాజిక్స్ వస్తాయండి. సార్ 1 కాస్త 1 అయిందంటే 1తో మల్టిప్లై చేసాడు. అందుకే 2 × 1 = 2 ఒక లాజిక్ అండి. లేదు రెండో లాజిక్ రాయమంటే సార్ 1 స్క్వేర్ అనుకుంటున్నాను. ఎందుకంటే 1 స్క్వేర్ వాల్యూ 1 దాని అప్పుడు 2 స్క్వేర్ వాల్యూ ఎంత పెడతాను సార్ 4 అని పెడతాను. లేదు సార్ నేను ఇది 1 క్యూబ్ అనుకుంటాను. తప్పులేదమ్మా 2 క్యూబ్ వాల్యూ ఎంత అవుద్ది 8. మనకు సూటబుల్ అయ్యే ఆప్షన్ నువ్వు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రైట్‌గా ఇంకోటి అడిగేస్తాను చూడమ్మా. 2:8 అయితే 4:- డాష్ అప్పుడు నీకు లాజిక్ తెలిసిపోతుంది కదమ్మా. 2 యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ వాల్యూ రాశాడు. అదే విధంగా 4 యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ రాస్తామండి. 4 క్యూబ్ ఎంతమ్మా 64. అలా ఎనాలజీ అనేది నంబర్ బేస్ రావచ్చు, లెటర్ బేస్ రావచ్చు, వర్డ్ బేస్ రావచ్చు. ఇప్పుడు చూడండమ్మా. లెటర్ బేస్ అంటే క్వెషన్స్ ఎలా అడుగుతాడు సార్? మరలా మీకు డౌట్ వచ్చింది కదండీ. A:Z అయితే C:- అప్పుడు నీకు లాజిక్ ఏం రావాలి? వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తాం. అనాలజీ, సిమిలారిటీ అని అర్థం అండి. ఇప్పుడు చూడండమ్మా. A:Z అంటే కంపల్సరీగా మనకి ఇక్కడ వచ్చే రిలేషన్ ఏంటండి? ఆపోజిట్ పేర్ రిలేషన్ అండి. మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంకా బ్రీఫ్‌గా చెప్తాను. ప్రాబ్లమ్ లేదు. మీకు జస్ట్ ఎటువంటి క్వెషన్స్ వస్తాయో చెప్పడానికి మాత్రమే చెప్తున్నానండి. ఇప్పుడు A-Z అనేది ఆపోజిట్ పేర్ అయితే సికి ఆపోజిట్ పేర్ ఏదైతే ఉందో అది నువ్వు ఇక్కడ బ్రాకెట్‌లో పెట్టుకుంటారండి. సికి ఆపోజిట్ ఏంటమ్మా? ఎక్స్. అయితే మరలా క్వెషన్. సార్ వర్డ్ అనాలజీ అంటే ఏంటి? వర్డ్ అనాలజీ అనేది కూడా రిలేషన్. రిలేషన్ అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఆంధ్రప్రదేశ్, అమరావతి. ఆంధ్రప్రదేశ్, అమరావతి అయితే మనకి తెలంగాణకి రిలేషన్ ఏంటి అని అడిగాడు. అప్పుడు మనకి ఈ రిలేషన్ ఏమవుతుందండి? ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అని తెలుస్తుందమ్మా. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటమ్మా? అమరావతి. అదే విధంగా తెలంగాణ యొక్క రాజధాని పెడితే మనకు ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా? హైదరాబాద్. అలా వర్డ్స్ కానీ, లెటర్స్ కానీ, నంబర్స్ మధ్య కానీ రిలేషన్‌షిప్‌ని ఐడెంటిఫై చేయడమే అనాలజీ. పోలిక పరీక్ష నుంచి వచ్చే ప్రశ్నలండి. సో అనాలిసిస్‌లో కూడా మనకి వస్తే 1-2 మార్క్స్ వస్తాయండి. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్ కూడా సేమ్ అండి. నెంబర్ బేస్ రావచ్చు, లెటర్ బేస్ రావచ్చు, లేకపోతే మరలా వర్డ్ బేస్ కూడా రావచ్చు అండి. వర్డ్ బేస్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్‌లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. 2, 4, 5, 6 ఈ నాలుగిట్లో రాంగ్ నెంబర్ ఏంటి? మనం చూసినన్ని రాంగ్ నెంబర్ ఏమని చెప్తామమ్మా? 5 అని చెప్తాం. ఎందుకు చెప్తాం సార్? 2, 4, 6 అనేది ఒకే రిలేషన్ కలిగి ఉంది. అది సరి సంఖ్యల రిలేషన్. కానీ 5 అనేది ఈ మూడిట్లతో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంది. కాబట్టి ఇదే నా ఆడ్ వన్ అవుతుంది. ఆడ్ వన్ అంటే ఇచ్చినవి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఒక పర్టికులర్ ఆప్షన్ అనేది రిమైనింగ్ 3 ఆప్షన్ కన్నా భిన్నంగా ఉంటుందండి. భిన్నంగా ఉన్నదంటే కంప్లీట్ గా దాన్ని ఏమంటామా? ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం. సో ఆడ్ మ్యాన్ అవుట్ అనే కాన్సెప్ట్ అనేది లెటర్ బేస్ రాయొచ్చు, నెంబర్ బేస్ రాయొచ్చు, వర్డ్ బేస్ రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్ గా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేచ్చమ్మా. కోడింగ్ అండ్ డీకోడింగ్ 2-3 మార్క్స్ రావచ్చండి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మేజర్ గా కంపారిజన్ కోడింగ్ నుంచి రావస్తుంది క్వశ్చన్. సో కంపారిజన్ కోడింగ్ అంటే మీకు ఎలా ఇస్తారంటే ఒక 5 స్టేట్మెంట్స్ కొన్ని వర్డ్స్ ఉన్న స్టేట్మెంట్స్ నుంచి అవతల వైపు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ సింబల్స్ ఇస్తారండి. నువ్వు ఒక వర్డ్ ని పిక్ చేసి దానికి సరైన సింబల్ ఎక్కడుందో నువ్వు చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. కోడింగ్ అనేది కంప్లీట్ గా కంపారిజన్ బేస్ లో వస్తుంది. నెక్స్ట్ క్రమానుగణిత శ్రేణి పరీక్ష అంటే అర్థం ఏంటంటే చూడండమ్మా దీనిలోంచి నెంబర్స్ బేస్ క్వశ్చన్ రావచ్చు, ర్యాంకింగ్ రావచ్చు, సీక్వెన్స్ అండ్ లెటర్ రిపీటెడ్ టెస్ట్ కూడా రావచ్చు. అయితే సార్ అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అంటే చూడండమ్మా మీకు క్వశ్చన్ మోడల్ చెప్తాను చూడండి. ర్యాంకింగ్ అంటే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టిక్యులర్ పర్సన్ లెఫ్ట్ నుంచి చూసినా రైట్ నుంచి చూసినా 8th పర్సన్ అని అడుగుతారండి. ఒక పర్సన్ ని రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినా లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసినా వాడు 8వ స్థానంలో ఉంటే మొత్తం రో మొత్తంలో ఎంత మంది ఉన్నారు అని అడుగుతాడండి. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటమ్మా జాగ్రత్తగా 2 విధాలుగా ఆలోచించండి. వీడు ఇక్కడ నుంచి 8వ వ్యక్తి అంటే వీడి ముందు ఎంతమంది ఉన్నారండి? 7 ఉన్నట్టు. యువతల నుంచి చూసినా కూడా వీడు 8వ వ్యక్తి అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారటమ్మా? 7. ఇప్పుడు మొత్తం ఎంతమంది అండి? 7 + 1 + 7 అంటే టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా? 15 మెంబర్స్ ఉంటారు. లేదు సార్ ఇంకో విధంగా చేద్దామంటే అక్కడ ఏ నెంబర్ ఇచ్చాడండి? 8 అనే నెంబర్ 2 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి సింపుల్ గా 8 + 8 8 + 8 ఎంతమ్మా? 16 కానీ ఆప్షన్ 16 కాదు. ఎందుకంటే ఒకే వ్యక్తిని 2 వైపులా కంపేర్ చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని మనం ఒకేసారి కన్సిడర్ చేయాలి కాబట్టి నువ్వు 1 సబ్‌స్ట్రాక్ట్ చేస్తే నీ ఫైనల్ కౌంటింగ్ అనేది 15 అవుతుంది.
సో ఇలా క్వశ్చన్స్ అనేది ర్యాంకింగ్ లో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రిపీటెడ్ సిరీస్ అంటే జాగ్రత్తగా చూడమ్మా. మీకు ఆప్షన్ వెరిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏబి డాష్, బి డాష్, ఏ, సి సి డాష్ డాష్ ఇలా చెక్ చేసుకున్నప్పుడు నీ అబ్జర్వేషన్ ఏంటి? సార్ ఇక్కడ మనకున్న ఆప్షన్‌లో ఏబీసీ కనబడుతుందంటే, ఆ ఏబీసీని ఏదో విధంగా ఇంటర్‌చేంజ్ చేసుకుంటూ వచ్చాడండి. అంటే చూడండమ్మా ఒకసారి ఏబీసీ తర్వాత మళ్ళీ బితో స్టార్ట్ చేసాడమ్మా. బీసీఏ తర్వాత సీఏబీ ఇలా ఈ మిస్సింగ్ బ్లాంక్స్ ఏదైతే ఉన్నాయో, అక్కడ గివెన్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో దానిలోంచి ఉన్న లెటర్స్‌ని ఎగ్జాక్ట్‌గా రీప్లేస్ చేస్తూ వస్తుందండి. అదే లెటర్ రిపీటెడ్ సిరీస్. సో అలా చెక్ చేసుకుంటూ నెక్స్ట్ సిక్స్త్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఏం చేస్తుందంటే గణితం గుర్తుల పరీక్ష అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్. నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ సాల్వ్ చేయాలంటే నువ్వు పక్కాగా బోర్డ్మస్ రూల్ నే యూజ్ చేసుకుంటూ ఉండాలి. బోర్డ్మస్ రూల్ ప్రకారమే క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. బోర్డ్మస్ రూల్ అంటే అర్థం ఏంటమ్మా? బి అనే టర్మ్ ఆ క్వశ్చన్ లో ఫస్ట్ బ్రాకెట్ ఉంటే నువ్వు బ్రాకెట్ యొక్క ఆపరేషన్ ని క్లోజ్ చేయాలి. తర్వాత ఓ అనే ఆఫ్ కండిషన్ కి సెకండ్ ప్రయారిటీ. తర్వాత డివిజన్స్ చేయాలి. తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, ఫైనల్ గా సబ్స్ట్రాక్షన్. అంటే ఒకదాని తర్వాత ఒక ఆపరేషన్ కాన్సిక్యూటివ్ గా చేయాలి. నీ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది పక్కాగా బోర్డ్మస్ రూల్ ని సాటిస్ఫై చేయాలండి. ఆ రూల్ లో చేస్తేనే నీ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. సో ఆ విధంగా క్వశ్చన్స్ అనేది బోర్డ్మస్ రూల్ లో ఇవ్వచ్చండి. సో బోర్డ్మస్ రూల్ లో కూడా మనకి 1 to 2 మార్క్స్ వస్తుందండి. అండ్ ఈ అన్ని నెంబర్ లో బేస్ చేసుకొని కూడా మనకి 1 మార్క్ రావచ్చు. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ అమ్మ. బ్లడ్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో బ్లడ్ రిలేషన్స్ అంటే నీతో నీ ఫ్యామిలీతో కనెక్ట్ అయిన ప్రతి రిలేషన్ మనకి ఈ టాపిక్ లో ఉంటుందండి. సో బ్లడ్ రిలేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే జాగ్రత్తగా చూడమ్మా. బ్లడ్ రిలేషన్స్ లో ఎన్ని మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే చూడండమ్మా. బ్లడ్ రిలేషన్స్ లో ట్రీ బేస్ చేసుకుని ఒక డయాగ్రామ్ ఉంటుందంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఒక ఫ్యామిలీ ట్రీ గీస్తామండి. ఫ్యామిలీ ట్రీ గీసిన తర్వాత ఇచ్చిన క్వశ్చన్ ఫ్యామిలీ ట్రీతో కంపేర్ చేసి ఆన్సర్స్ చేస్తాం. సెకండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే కంపారిజన్ అంటే ఏదైనా ఒక కన్వర్సేషన్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా బ్రదర్ కి ఒక కన్వర్సేషన్ జరుగుతుంది. ఏమంటానంటే నీ యొక్క భార్య యొక్క తమ్ముడు నాకు ఏమవుతాడు అని అడుగుతాడండి. అంటే మా అన్న భార్య తమ్ముడు నాకేమవుతాడండి? బావమరిది అవుతాడు. అలా కంపారిజన్ అంటే ఇద్దరి మధ్య ఉన్న కన్వర్సేషన్ ఇంకో పర్సన్ తో కంపేర్ చేసి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయమంటాడండి. సో సెకండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ అండి బ్లడ్ రిలేషన్ లో. థర్డ్ మోడల్ ఎలా అడుగుతారంటే కోడెడ్ రిలేషన్స్. కోడెడ్ రిలేషన్ అంటే మీకు ఇలా ఇస్తాడమ్మా. ఏ స్టార్ బి అంటే అర్థం ఏంటంటే ఏ అనే వ్యక్తి బి యొక్క సోదరుడు. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటండి? ఇక్కడ స్టార్ అనే సింబల్ సోదరుడు అనే రిలేషన్ చెప్తుందండి. ఏ బితో ప్రాబ్లం లేదమ్మా. స్టార్ అనే రిలేషన్ సోదరుడితో చెప్తుంది. అలా ప్రతి రిలేషన్ ని కంపేర్ చేసి దాని ఫ్యామిలీ ట్రీ డ్రా చేసి ఆన్సర్ ని చెప్పాలండి. సో మనకి బ్లడ్ రిలేషన్స్ లో ఈ 3 డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ సో బ్లడ్ రిలేషన్స్ కూడా మనకి మాక్సిమం 2 to 3 మార్క్స్ వస్తాయండి. తర్వాత డైరెక్షన్ సెన్స్ టెస్ట్. సో బేసిక్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో కూడా మనకి ఎలా ఉంటాయండి క్వశ్చన్లు బేస్డ్ ఆన్ డైరెక్షన్స్. అంటే డైరెక్షన్స్ దిక్కుల ప్రకారం కూడా క్వశ్చన్ ఇవ్వచ్చండి. నార్మల్ గా దిక్కులు అంటే ఏంటండి? సో నీకు ఎప్పుడు ఒకే కంపారిజన్ గుర్తుపెట్టుకోండమ్మా. నువ్వు ఎటువైపు ఫేస్ చేసుకున్న మ్యాటర్ కాదు. నీ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఈస్ట్ కిందే తీసుకో. నువ్వు ఎటున్నా నీ రిఫరెన్స్ ఎప్పుడు నీ రైట్ హ్యాండ్ ఈస్ట్ తీసుకో. ఈస్ట్ కి ఆపోజిట్ ఏమమ్మా? వెస్ట్. నువ్వు పైకి చూస్తున్నావు డిస్ప్లే చూస్తున్నావు అంటే నార్త్ అండి. మీరు నన్ను చూస్తే అది సౌత్ అవుతుంది. ఈ రిఫరెన్సెస్ తెలిస్తే డైరెక్షన్ సెన్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అదే విధంగా బిట్వీన్ డైరెక్షన్ ఇదేమవుద్దమ్మా? నార్త్ ఈస్ట్. ఈ బిట్వీన్ ఉండేది సౌత్ వెస్ట్. ఈ బిట్వీన్ అనేది సౌత్ కి ఈస్ట్ మధ్య ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్. ఈ మధ్య ఉన్నది ఏంటమ్మా? నార్త్ వెస్ట్. అయితే చాలా మంది ఇంగ్లీష్ లో చెప్తారు కానీ తెలుగుకి వచ్చేటప్పటికి కన్ఫ్యూజ్ పడిపోతారండి. ఇప్పుడు తెలుగులో కూడా చెప్తారు. జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్. తూర్పు. ఈస్ట్ అంటే తూర్పు. పడమర, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అంటారు కాబట్టి వీటితో మనకు ప్రాబ్లం లేదు. ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఇక్కడ వరకు అందరికీ బాగానే తెలుస్తుంది. కానీ ఈ కార్నర్స్ కి వచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుందమ్మా ఏంటని. జాగ్రత్తగా చూడండమ్మా మనం సింపుల్ గా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా. మనం జనరల్ గా న్యూస్ లో అవి చూస్తాం. ఈశాన్య రాష్ట్రాలు పొగమంచుతో కప్పి ఉన్నాయని న్యూస్ లో ఎక్కువ చూస్తామండి. ఎక్కువ చెప్తాడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కాబట్టి ఇది ఏమవుతుందండి? ఈశాన్యం అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకున్నాం. తర్వాత యువతలు ఎక్కువ మంచు కొండలు ఇవన్నీ ఉంటాయి కదా. వాయువ్యం వాయువు ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుందమ్మా? వాయువ్యం. నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు మనకి కేరళలో స్టార్ట్ అయినాయి అంటాడు కదండి. ఇది నైరుతి.
ఇంకా మిగిలిపోయింది ఆగ్నేయం. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుందండి మీకు ఈజీగా. చూడమ్మా ఈశాన్య రాష్ట్రాలు ఇది ఈశాన్యానికి వెళ్ళిపోతాం. నైరుతి ఋతుపవనాలను ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు మనకు వర్షాలు ఏ సీజన్‌లో ఎప్పుడు ఎలా ఎందుకు పడతాయో తెలీదు. నైరుతి ఋతుపవనాలు అంటాడు. ఇలా మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు మనకి మేజర్‌గా ఏది ఏది ఎక్కువగా చెప్తాడంటే స్టేట్స్ మనకి ఎక్కువ చెన్నై, కేరళ ఇలా నైరుతి ఋతుపవనాలు అక్కడి నుంచి వస్తున్నాయి అంటాడు. కాబట్టి ఈ కార్నర్ నైరుతికి ఇచ్చేద్దాం. ఈ కార్నర్ ఈశాన్యానికి ఇద్దాం. వాయువ్యం వాయువు అయి ఉంటాయి కాబట్టి వాయువ్యం. ఇంక మిగిలింది ఆగ్నేయం. సో ఇలా డైరెక్షన్ బేస్ క్వశ్చన్ అడుగుతాడండి. లేదంటే యాంగిల్స్ బేస్ అంటే కోణానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాడు. అంటే కోణం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మొ- ఒక వ్యక్తి ఇనీషియల్ గా నార్త్ వైపు చూస్తున్నాడు, ఉత్తరం వైపు చూస్తున్నాడు. ఆ వ్యక్తి 45 డిగ్రీలు తిరిగితే ఏ దిక్కును చూస్తాడు? ఇప్పుడు చూడండి అమ్మా, 45 డిగ్రీలు తిరిగితే అనేటప్పుడు అందరూ నార్త్ ఈస్ట్ ఈ సైన్ అని ఆప్షన్ పెడతారండి. కానీ 45 డిగ్రీలు తిరిగాడని చెప్పాడు కానీ వాడు క్లాక్ వైజ్ లో తిరిగాడా యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడా నేను చెప్పలేదండి. అంటే అక్కడ నీకు 2 ఆప్షన్స్ వస్తాయమ్మా. వాడు క్లాక్ వైజ్ సవ్య దిశలో తిరిగేటప్పుడు ఆన్సర్ ఏంటి? ఈశాన్యం. అపసవ్య దిశలో తిరిగితే నీ ఆన్సర్ ఏంటి? వాయువ్యం. అంటే యాంగిల్ చెప్పాడు కానీ వాడు క్లాక్ తిరిగాడా యాంటీ క్లాక్ తిరిగాడా చెప్పలేదు. సో చెప్పలేనప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా చెప్పకూడదు. అయితే చాలా మంది మైండ్ లో ఎలా ఉంటదంటే, సార్ ఇక్కడ ఏది ఇవ్వలేదంటే నేను ప్లస్ తీసుకుంటావా? తీసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్షన్ చెప్పేటప్పుడు నువ్వు సింబల్స్ ని అసంప్షన్స్ లో చేయకూడదు. సో బేస్డ్ ఆన్ ది యాంగిల్స్ కూడా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ థర్డ్ మనం కోడెడ్ కూడా ఇవ్వచ్చు అండి. మనల్ని కొంచెం డిఫికల్ట్ చేద్దామంటే కోడెడ్. ఇక్కడ ఏం డిఫికల్ట్ ఉండదు, సేమ్ అమ్మా. ఏ స్టార్ బి అని ఇస్తాడు అంటే అర్థం ఏంటి? ఏ అనే వ్యక్తి బి కి ఉత్తరాన ఉండను. సో ఇక్కడ మనకి మేజర్ గా ఏంటి? ఈ సింబల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఉత్తరం అని అర్థం. అలా ఈ 3 డిఫరెంట్ మోడల్స్ మనకి డైరెక్షన్స్ లో అడగొచ్చు. లేదు డైరెక్షన్స్ లో ఇంకొంచెం ఈజీగా తెలిసానంటే సన్ రైజ్ సన్సెట్ క్వశ్చన్స్ ఇస్తాడండి. సన్ రైజ్ సన్సెట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. ఇది ఎక్కువ అడుగుతాడు మనకి ఏపీఎస్సికి వచ్చినప్పటికి ఎక్కువ సన్ రైజ్ సన్సెట్ ఇస్తాడు. సార్ క్వశ్చన్ ఎలా ఉంటది? ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఎదురుగా నించునగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఆపోజిట్ గా నించొని మాట్లాడుకుంటున్నారు. ఉదయం ఏ యొక్క షాడో బి కుడి వైపు పడితే ఏ ఎటువైపు తిరిగి ఉన్నాడు అనే క్వశ్చన్ అడుగుతాడండి. అంటే షాడో పొజిషన్ చెప్పాలి. అప్పుడు నీకే కాన్సెప్ట్ తెలిస్తే నువ్వు ఆ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇది 4th మోడల్ అండి, సన్ రైజ్ సన్సెట్ బేసిస్. తర్వాత సో ఈ క్వశ్చన్స్ అనేది మనకి డైరెక్షన్స్ లో అడగొచ్చు. లాజికల్ డయాగ్రామ్. ఇప్పుడు చూడమ్మా, లాజికల్ డయాగ్రామ్ అంటే అర్థం ఏంటమ్మా? లాజికల్ వెన్ డయాగ్రామ్ అంటే స్టడీ ద డయాగ్రామ్. డయాగ్రామ్ ని అనాలిసిస్ చేస్తే నీ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జాంపుల్ కి దీంట్లో ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు చూడమ్మా, మనకి లాజికల్ డయాగ్రామ్ లో ఫస్ట్ మోడల్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ద పారామీటర్స్. అంటే అర్థం ఏంటంటే 3 ఇస్తాడండి. లైక్ చూడండి, ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇండియా, ఇండియా, పాకిస్తాన్, ఏషియా ఇలా ఇచ్చినప్పుడు కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయండి. ఇలా ఒక డయాగ్రాము, సర్కిల్ లోపల సర్కిల్, మళ్ళీ సర్కిల్ కి సర్కిల్ ఇంటరాక్ట్ అవుతూ ఇలా చాలా డయాగ్రామ్స్ ఉంటాయండి. సో డయాగ్రామ్ ను పక్కన పెట్టేద్దాం ముందు. ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం. ఇండియా అనేది ఒక కంట్రీ, పాకిస్తాన్ అనేది ఒక కంట్రీ, ఏషియా అనేది ఒక కాంటినెంట్. ఈ కాంటినెంట్ అంటే ఈ రెండు కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు ఏషియాలోకి వస్తాయి. కానీ ఇండియా అనేది ఒక డిఫరెంట్ కంట్రీ, పాకిస్తాన్ అనేది ఒక డిఫరెంట్ కంట్రీ. అంటే నీ డయాగ్రామ్ అనేది ఇలా చెప్తామండి. ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఉన్న రిలేషన్స్ ఏవి చెప్పకూడదమ్మా. అది నువ్వు కంట్రీ కింద కన్సిడర్ చేయాలి కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ సరే పొలిటికల్ గా కనెక్షన్స్ అవి మనం మాట్లాడలే. రెండు డిఫరెంట్ కంట్రీస్ ఒక కాంటినెంట్ మధ్య ఇండికేట్ చేసే డయాగ్రామ్ ను మాత్రమే నువ్వు రిలేషన్ రూపంలో చూపించాలి. ఎక్స్టర్నల్ రిలేషన్స్ అంటే మన సమాజంలో ఏవవుతున్నాయో ఆ రిలేషన్స్ తో ఎప్పుడు కనెక్ట్ చేయాలి. సెకండ్ డైరెక్ట్ నోటేషన్ అంటే డయాగ్రామ్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ మేల్స్ అని ఇస్తాడమ్మా, సర్కిల్ ఫిమేల్స్ అని ఇస్తాడండి. దాని తర్వాత ఇక్కడ ఏ అని ఇస్తాడు, ఇక్కడ బి అని ఇస్తాడు, సి అని ఇస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడంటే డేటా డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. క్వశ్చన్ ఏమొస్తాడంటే ఎవరు మేల్ మాత్రమే అని అడిగాడు అనుకో, ఎవరు మేల్ మాత్రమే అంటే మేల్ మాత్రమే అని అడిగాడు, ఆన్సర్ ఏం పెడతామమ్మా? బి అని పెడతాం. ఏ వ్యక్తి మేల్ కి ఫిమేల్ కి సంబంధించింది అంటే వీళ్ళిద్దరికి కాంబినేషన్ లో ఉన్న ఆన్సర్ ఏంటమ్మా? ఏ. అంటే వాడు ఒక డేటాని ఇచ్చేసి ఆ డేటాని నువ్వు అనాలిసిస్ చేసుకొని ఆప్షన్స్ పెట్టమని చెప్తాడండి. సో ఈ విధంగా సెకండ్ డేటా ఇస్తాడు. మూడవ డేటా ఏంటంటే థియరిటికల్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో దానిలో 100 మంది మ్యాథ్స్ పాస్ అయ్యారు. 100 మంది, సో 100 మెంబర్స్ కదా, ఒక 300 తీసుకోండి.
50 మంది ఫిజిక్స్ పాస్ అయ్యారు. 20 మంది మ్యాథ్స్, ఫిజిక్స్ పాస్ అయితే ఎంతమంది ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక డయాగ్రామ్‌లో కన్వర్ట్ చేసి నువ్వు దీనికి ఆన్సర్ పెడతావండి. అది నీకు థర్డ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏంటమ్మా? డయాగ్రామ్‌లో ఉన్న రిలేషన్‌షిప్ ఐడెంటిఫై చేయాలి. సెకండ్ వన్ ఏంటి? డైరెక్ట్ డేటా ఇచ్చేస్తాడు. దాన్ని బట్టి నువ్వు ఆన్సర్స్ చేయాలి. మూడవ టైప్ ఆఫ్ మోడల్ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, వాడు థియరిటికల్‌గా ఒక డేటా ఇస్తాడు. నువ్వు డయాగ్రామల్‌గా కన్వర్ట్ చేసి ఇచ్చిన క్వెషన్‌కి ఆన్సర్ పెట్టాలండి. అవి నీ లాజికల్ వెన్ డయాగ్రామ్. తర్వాత మోడల్ చూడండమ్మా. సో 9 కంప్లీట్ అయినాయి. క్లాక్స్ మొత్తానికి ఒకే ఒక ఫార్ములా అండి. ఫార్ములా తెలిస్తే ఈజీ అండి. 11/2m-30h ఈ ఫార్ములా తెలిస్తే నీ క్వెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో క్లాక్స్‌లో ఎన్ని టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. క్లాక్ యాంగిల్ అంటే ఒక అవర్ టైమ్, మినిట్ టైమ్ ఇచ్చి వాటి మధ్య ఉన్న క్లాక్ యాంగిల్ చెప్పమంటాడండి. తర్వాత సెకండ్ ప్రశ్న. ఏ టైం వద్ద 2 అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ ఏ టైం దగ్గర 2 ఒకే 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 దాని మీద ఉంటాయి అని అడుగుతాడండి. అంటే టుగెదర్ కాన్సెప్ట్ అడుగుతాడండి. తర్వాత యాంగిల్ ఇచ్చి, బిట్వీన్ టైమింగ్ ఇచ్చి, ఖచ్చితమైన టైంని ఫైండ్ చేయమంటాడండి. ఫోర్త్ మోడల్ ఏం అడుగుతాడంటే లూజ్ అండ్ గెయిన్ అంటే ఫాస్ట్ గా తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది, ఏ టైం దగ్గర కరెక్ట్ గా తిరుగుతుంది అలా అడుగుతాడండి. నువ్వు ఏ మోడల్స్ ఇచ్చినా నీ ఫార్ములా అనేది ఒకేలా ఉంటుంది. కానీ మనం దీనిలో అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది? ఈ ఫార్ములా ఎందుకు వాడాలి? దీని యొక్క క్లుప్తమైన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ క్లాక్ కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తామండి. ఫార్ములా వస్తే మొత్తం టాపిక్స్ చేరిపోతుందండి. కానీ మనం ఫార్ములా కాకుండా ఫార్ములా యొక్క పూర్వత్వాలు నేర్చుకొని ఫార్ములాని అసలు ఎలా అప్లై చేస్తాం? ఫార్ములా కాకుండా క్యాలిక్యులేటివ్ గా కూడా ఎలా చేస్తాం? ఫార్ములాగా చెప్తాను, క్యాలిక్యులేషన్స్ లో కూడా చెప్తానండి. క్యాలెండర్స్ లో కూడా అందరూ కోడ్స్ తో చెప్తారండి. కానీ నేను క్యాలిక్యులేషన్స్ లో నేర్చుకుందాం. సో క్లాక్స్, క్యాలెండర్స్ నుంచి మనకి పక్కాగా 2 to 4 మార్క్స్ వస్తాయండి. 2 టాపిక్స్ బేస్ చేసుకొని ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ డైస్, క్యూబ్స్ కూడా నాన్ వెర్బల్ లోకి వస్తుంది. కానీ దీనికి కాన్సెప్ట్స్ తెలిస్తేనే సాల్వ్ చేయగలమండి. అందుకే దీన్ని జనరల్ ఇంటెలిజెన్స్ లో చెప్పేస్తున్నాను. బేసికల్ గా అయితే డైస్, క్యూబ్స్ అనేది డయాగ్రామ్ బేస్ కదా సార్, నాన్ వెర్బల్ కదా, ఓకే. కానీ నువ్వు ఈ క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే డైస్ లోని, క్యూబ్స్ లోని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే నీకు కాన్సెప్షువల్ థింగ్ తెలియాలి. కాన్సెప్ట్ ఏదైనా తెలియాలంటే జనరల్ ఇంటెలిజెన్స్ తోనే సాల్వ్ చేయాలండి. సో డైస్ లో కూడా ఎన్ని ఉంటాయి చూడండి. సో డైస్ కి వచ్చేటప్పటికి 2 టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. ఓపెన్ డైస్ మోడల్ ఉంటాయి, క్లోజ్డ్ డై మోడల్స్ ఉంటాయి. మళ్ళీ క్లోజ్డ్ డై లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. స్టాండర్డ్ డై ఉంటుంది, జనరల్ డై ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం వీడియోలో నేర్చుకుందామండి. క్యూబ్స్ అంటే ఏంటి? ఒక క్యూబ్ ఇచ్చి దానికి పెయింటింగ్ చేస్తారండి. కలర్స్ అంటించి ఎన్ని క్యూబ్స్ కి గ్రీన్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది అంటే ఆ క్యూబ్స్ యొక్క కౌంట్ కలర్ బేస్ చేసుకొని చేయాలండి. సో అది మనం క్యూబ్స్ లో నేర్చుకుందాం. నువ్వు ఎప్పుడైతే ఈ 13 కాన్సెప్ట్‌లో కంప్లీట్ నాలెడ్జ్ ఉంది అంటే, అప్పుడు నువ్వు డేటా సఫిషియన్సీ అనేది చాలా ఈజీగా చేసేయొచ్చు. దత్తాంశ యోగ్యత. ఎందుకంటే డేటా సఫిషియెంట్ అనేది ఒక సెపరేట్ టాపిక్ కాదమ్మా. డేటా సఫిషియెంట్ అంటే ఇచ్చిన డేటా సఫిషియెంటా కాదా అనేది నేర్చుకుంటాం. అంటే అవి తెలియాలంటే ముందు ఈ కాన్సెప్ట్స్ అనేది అన్నీ తెలియాలి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలిస్తే నువ్వు డేటా సఫిషియన్సీ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో డేటా సఫిషియన్సీ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ టాపిక్స్ అన్నిటి మీద నీకు గ్రిప్ ఉండాలి. సో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ లో ఉన్న 14 టాపిక్స్ ఇవే. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్ లో ఉన్న మేజర్ టాపిక్స్ చూడండి. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ స్టేట్మెంట్ అండ్ అసర్షన్ అండ్ రీజన్. ఒకదానితో ఒకటి కనెక్టివిటీ ఉంటుందండి. ఫస్ట్ ఒక ప్రకటన రిలీజ్ చేస్తారు. ఎవరన్నా ఒక స్టేట్మెంట్ ఎవడో ఒకటి చెప్తారు కదండి, ఒక ప్రకటన రిలీజ్ అవుతుంది. ఏదైనా ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు, ఒక కన్వర్సేషన్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామండి? అజంప్షన్స్ చేస్తామండి. ఇప్పుడు ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ వచ్చి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసినప్పుడు మన ఇద్దరి మధ్య చాలా అజంప్షన్స్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ అజంప్షన్ ని వీడు చెక్ చేయమంటాడు. సో నువ్వు చేసే అజంప్షన్ కూడా వ్యాలిడ్ అయ్యి ఉండాలండి. ఇన్వాలిడ్ అజంప్షన్స్ చేయకూడదు. తర్వాత నువ్వు ఎప్పుడైతే అజంప్షన్ చేసావో మన ఇద్దరి యొక్క అజంప్షన్స్ ఒకలా ఉండవు. సో మన మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి. వాటినే ప్రకటనలు మరియు వాదనల యొక్క తర్కములు అంటారు. సో ఒక ప్రకటన వచ్చినప్పుడు ఇద్దరు మైండ్ సెట్ లో ఉండే అజంప్షన్ తర్వాత వాళ్ళ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక పర్సన్ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుందో దాంట్లో మనం ట్రూత్ స్టేట్మెంట్, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్, నిజాన్ని కనుక్కోవాలండి. వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ స్టేట్మెంట్ అంటే ఒక రియాలిటీ, ఒక ట్రూత్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మన ఆర్గ్యుమెంట్ నుంచి పిక్ చేసుకుంటామండి. అండ్ ఫైనల్ గా వీ కెన్ డిసైడెడ్. సో ఫైనల్ గా ట్రూత్ ఎప్పుడైతే తెలిసిందో
ఆర్గ్యుమెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఫైనల్ గా అసర్షన్ అండ్ రీజన్ అంటే పర్టికులర్ రీజన్ ఆ ట్రూత్ కి సరైన కారణం ఏంటో మనం కనుక్కోవాలి. ఇలా ఒకదానితో ఒకటి కంపేర్ చేసినప్పుడు లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది మనకు చాలా ఈజీగా సరిపోతుంది. అయితే సార్ ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి? మీకోసం ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకుందామండి. ఇప్పుడు ఒక ప్రకటన రిలీజ్ చేశారండి. స్టేట్మెంట్ ఏంటి? ఏ అను బ్యాంకు వారు రైతులు తమ వద్ద తీసుకున్న రుణాలపై వడ్డీ రేటుని సగాన్ని తగ్గించారు. ఈ ప్రకటన, ఈ స్టేట్మెంట్ అనేది పేపర్‌లో ఇచ్చాడు. ఒక పేపర్‌లో ఏమని ఇచ్చాడండి? ఒక బ్యాంక్ వాడు ఏం చేశాడంటే రైతులు తమ వద్ద తీసుకున్న రుణాలకు వడ్డీ రేట్‌ని సగానికి తగ్గించాడు. ఇలా చదువుతున్నప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ పర్సన్, నెగెటివ్ పర్సన్ ఎలా ఆలోచిస్తారు? 2 అంటే ఆళ్ళిద్దరి మధ్య కంపారిజన్. ఒకడు ఏమని ఆలోచించాడండి? ఇతర బ్యాంకుల వారు కూడా పోటీకి రైతులు వారి వద్ద ఉన్న తీసుకున్న రుణాలపై వడ్డీలు తగ్గించవచ్చు. అంటే వీడు తగ్గించడని వేరే బ్యాంక్ కూడా తగ్గిస్తాడండి. అది వాలిడ్ అజంప్షన్ కాదు కదమ్మా! ఎందుకంటే ఎవడి బ్యాంక్ ఇష్టం వాడు. సో కాంపిటీటివ్‌గా ఉంటుంది కానీ, వాడు తగ్గించడానికని చెప్పి వీడు తగ్గిస్తే వీడు లాసుల్లోకి వెళ్ళిపోతాడండి. ఒక అజంప్షన్ అనేది వాలిడ్‌గా లేదు. సెకండ్ వన్. బ్యాంక్ ఇప్పుడు ఇంకో ఊహాగానం ఏంటంటే, బ్యాంక్ ఏ వారు ఈ విధంగా వలన ఎక్కువ మంది ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఎవరైనా వడ్డీ రేటు తగ్గించారంటే, ఆ బ్యాంక్‌కి ఎక్కువ మంది డిపాజిట్ చేయడానికి ట్రై చేస్తారు కదండీ! అంటే రెండోవాడు ఏమని ఊహించుకుంటున్నాడు? బ్యాంక్ ఏ వారు ఈ విధానం వల్ల ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించువారు, లోన్‌లు తీసుకున్నట్లు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వ్యాపారం బాగా పెరగొచ్చు. ఎందుకంటే వీడు ఏదైనా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసాడంటే వీడికి ప్రాఫిట్‌గా ఉండాలండి. సో కంపారిటివ్‌గా ఉండకూడదు. అందుకే ఫస్ట్ అజంప్షన్ ఏదైతే ఉందో అది రాంగ్. సెకండ్ అజంప్షన్ అనేది వాలిడ్ అండి. ఇలా నువ్వు ఐడెంటిఫై చేయాలి. అంటే నువ్వు దీన్ని అనాలిసిస్ చేసి దీనికి సెట్ అయ్యే అజంప్షన్‌ని నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి క్వెషన్స్ ఇలా అడుగుతారండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి? ఒక ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ప్రకటన రిలీజ్ చేసిందండి. ఏంటి ఒక పేపర్‌లో మళ్ళా ఒక పేపర్‌లో చదువుతున్నానండి. నేను ఇంకో పర్సన్. మన ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయు ఉద్యోగులు సెలవుల సంఖ్య తగ్గించాలా? ఇది ఒక క్వెషన్ మార్క్. అంటే ఒపీనియన్ పోల్ పెట్టాడండి. ఏమని ఇచ్చాడు? గవర్నమెంట్ ఆఫీసెస్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఉద్యోగ సెలవుల సంఖ్యలు తగ్గించాలి. అంటే ఎక్కువ ఉన్నాయేమో తగ్గించాలని ఆప్షన్ ఒపీనియన్ చెప్పాడు గానీ, అది ఖచ్చితంగా అని చెప్పట్లేదండి. ఎవరో ఒక ఒపీనియన్ చెప్పారు. అంటే ఒక కంపారిటివ్‌గా ఒక స్టేట్మెంట్ వదిలాడండి. దానికి వాదన 1 ఏమనుకుంటున్నాడు? అవును. అంటే నువ్వు అగ్రీ అయిపోతున్నావు. మిగతా దేశాలతో ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో సెలవులతో పోల్చినప్పుడు, మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల సంఖ్య అధికం. నువ్వు మరలా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కంపారిటివ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే స్టేట్మెంటు అనేది ఎస్సా నువ్వు అడిగిందా కానీ, నువ్వు వేరేవాడితో కంపేర్ చేసి దీన్ని రీవెరిఫై చేయమని చెప్పలేదు. ఇప్పుడు మనకు నార్మల్‌గా ఏమవుతుంది తగ్గించాలన్నప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఎలా ఆలోచిస్తాం? అవును. తగ్గిస్తే ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది కదా! ఇప్పుడు చూడమ్మా. అవును. సెలవుల సంఖ్య తగ్గించినట్లయితే ఉత్పాదకత, అభివృద్ధి పెరుగుతుంది కదా! ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది కదండీ! అందుకే దీనికి పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్ చెప్పమంటే వాదన 2కి ఇస్తానండి. ఇలా ఇచ్చిన ప్రకటన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేయాలి. కానీ వెరిఫికేషన్ చేసినప్పుడు కంపారిటివ్ వెరిఫికేషన్స్ చేయకూడదండి. సో 1లో వెరిఫికేషన్ కంపారిటివ్‌గా ఉంది. 2 అనేది ఎగ్జాక్ట్‌గా ఉంది. కాబట్టి 2ని రైట్ కింద పెడతాను. నెక్స్ట్ వన్. సో ట్రూత్ వెరిఫికేషన్ అని చెప్పాను కదా! ఇప్పుడు జాగ్రత్తగా ఒక చెస్ ఆట ఆడే వారికి ఎల్లప్పుడూ ఉండవలసింది ఏంటి అని అడిగాడండి. శారీరక దారుఢ్యం అక్కర్లేదండి. సో స్ట్రాంగ్ బిలీఫ్ ఇది అక్కర్లేదమ్మా బాడీ. సమతుల్య ఆహారం. ఫుడ్ కూడా డజంట్ మ్యాటర్ అండి. మనకు కావాల్సింది ఏంటంటే కాన్సంట్రేషన్, ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చెస్ ఆట ఆడువారు ఎల్లప్పుడూ ఉండాల్సింది ఏంటమ్మా? ఏకాగ్రత. అంటే ఈ మొత్తం ఆప్షన్‌లో ట్రూత్ వాలిడిటీ ఉన్న ఒకే ఒక ఆప్షన్‌ని నువ్వు పిక్ చేసుకోవాలి. అంటే నువ్వు ఫస్ట్ స్టేట్మెంట్‌ని అనాలిసిస్ చేయాలి. చెస్ ఆట ఆడేవారికి ఎల్లప్పుడూ ఉండవలసింది ఏంటంటే ఏకాగ్రత, కాన్సంట్రేషన్ అనేది. అంటే మూవ్స్ ఎలా చేస్తున్నాడు అనేది ఆడెప్పుడు ఏకాగ్రతగా కాన్సంట్రేటెడ్‌గా చెక్ చేస్తేనే కదమ్మా! మనం విన్ అవ్వగలం. సో, చెస్ ఆట ఆడేవారికి ఎల్లప్పుడూ ఉండవలసింది ఏంటమ్మా? ఏకాగ్రత. కాన్సంట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అసర్షన్ అండ్ రీజనింగ్‌లో అడిగే క్వెషన్‌లేంటి? ఒక అసర్షన్ అంటే ప్రపంచంలోకెల్లా భారతదేశం స్టీల్‌ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది కంప్లీట్‌లీ 100% వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. నీకు తెలియాలి. అంటే ప్రపంచంలోకెల్లా భారతదేశం స్టీల్‌ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుందా? తప్పమ్మా. ఎందుకంటే చైనా అనేది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. భారతదేశం కాదు. అది పర్ఫెక్ట్ కాదు అని అర్థం. అంటే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఒక అసర్షన్ కాదు. నిశ్చిత్వం కాదండి అది. అందుకే అది రాంగ్ అమ్మా. కారణం ఇప్పుడు చూడండమ్మా. భారతదేశంలో ఇనుము నిక్షేపాలు అత్యధికంగా ఉన్నాయి. ఇది కరెక్టేనండి. ఇప్పుడు ఆప్షన్ ఏం పెడతామమ్మా?
నిశ్చిత్తం రాంగ్ అండి. కానీ రీజన్ అనేది రైటే. అంటే ఇది రాంగ్, ఇది రైటే. ఎందుకంటే ఇక్కడ భారతదేశం బదులు చైనా అని పెట్టామనుకో. చైనా అని పెట్టినప్పుడు ఇది రైట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? భారతదేశం గురించి మాట్లాడుతాడు. కాబట్టి రాంగ్. సో అక్కడ కూడా అందుకే కదమ్మా రాంగ్. ఇప్పుడు చూడమ్మా, ఇచ్చిన అసెర్షన్ ఏంటంటే ప్రపంచంలోకెల్లా భారతదేశం స్టీల్ ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుందంటే అది ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే పర్ఫెక్ట్ గా తెలుసు వరల్డ్ లోనే స్టీల్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఏంటండి? చైనా అండి. అందుకే ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. కానీ ఇది రైట్ ఇన్ఫర్మేషన్. అసెర్షన్ కారణం, రీజన్ ఏదైతే ఉందో అది రైట్ అండి. ఏంటి? భారతదేశంలో ఇనుము నిక్షేపాలు అత్యధికంగా ఉన్నాయనేది పర్ఫెక్ట్ రీజన్ అండి. అంటే రీజన్ రైటే, కానీ అసెర్షన్ అనేది పర్ఫెక్ట్ కాదు అనే ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. సో మనం కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంకొంచెం డెప్త్ గా కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. సో మనం ఎప్పుడైనా లాజికల్ రీజనింగ్ చేసేటప్పుడు స్టేట్మెంట్ ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి నువ్వు దానికి పర్ఫెక్ట్ ఆన్సర్స్ ని రిప్రజెంట్ చేస్తే నీ లాజికల్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో మనకి లాజికల్ రీజనింగ్ నుంచి 5 to 6 మార్క్స్ రావచ్చు. మొత్తం అన్నిటిని కంపేర్ చేసుకుని 5 to 6 మార్క్స్ అనేది లాజికల్ రీజనింగ్ నుంచి రావచ్చు. నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్. ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. అనాలిసిస్. అనలిటికల్ రీజనింగ్ అంటే ఏం చెప్పానండి? అనాలిసిస్. సో అరేంజ్మెంట్ అంటే మనం వాడు ఏదైతే మీకు ఏం చెప్పానండి, వాడు ఒక థియరిటికల్ డేటా ఇస్తాడు, దాన్ని నువ్వు అనాలిసిస్ చేసి న్యూమరికల్ గా కానీ లేకపోతే అరేంజ్మెంట్ గా కానీ చేసుకోవాలండి. సో అరేంజ్మెంట్ లో మనకి లీనియర్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో లీనియర్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు చెక్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఫేసింగ్ అనేది నార్త్ ఇచ్చారంటే ఉత్తరం వైపు చూస్తున్నారా, దక్షిణం వైపు చూస్తున్నాడా? ఫేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ లీనియర్ అరేంజ్మెంట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే నువ్వు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటమ్మా, వాళ్ళు అంటే అరేంజ్మెంట్ చేయవలసిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ లో ఉన్నారా, సౌత్ లో ఉన్నారా అనేది నువ్వు చెక్ చేయాలండి. దాన్ని బట్టే రైట్ టు లెఫ్ట్ కేసెస్ మనం ఈజీగా చేయగలం. ఇప్పుడు అదే అరేంజ్మెంట్ ఒక్కొక్కసారి సర్క్యులర్ లో ఇస్తాడండి. సర్క్యులర్ లో ఇచ్చాడు అంటే అర్థం ఏంటమ్మా, నువ్వు చెక్ చేయాల్సింది పీపుల్ అనేది ఇన్సైడ్ ఫేసింగ్ అంటే లోపలికి చూస్తున్నారా, అవుట్ సైడ్ చూస్తున్నారా? ఎందుకంటే ఇన్సైడ్ ఫేసింగ్, అవుట్ సైడ్ ఫేసింగ్ బట్టే మనం నార్త్ సౌత్ ఇన్సైడ్ అవుట్ సైడ్ బేస్ చేసుకునే మనం రైట్ టు లెఫ్ట్ కేసెస్ ని డిసైడ్ చేయగలం. సో రైట్ టు లెఫ్ట్ కేసెస్ తెలిస్తేనే రైట్ టు లెఫ్ట్ స్టేట్మెంట్ లో మనకు అర్థమవుతాయి. దాన్ని బట్టి మనం డేటాని కంప్లీట్ చేయగలం. ఒక్కొక్కసారి పాలీగన్స్ లో ఇవ్వచ్చండి. పాలీగన్స్ అంటే మోర్ దెన్ 3 సైడ్స్ అంటే లైక్ స్క్వేర్ బాక్స్ ఇవ్వచ్చు, రెక్టాంగిల్ ఇవ్వచ్చు, పెంటాగాన్ ఇవ్వచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులర్ ఎలా చేస్తామో పాలీగన్ కూడా అలాగే చేస్తామండి. సో సర్క్యులర్ క్వశ్చన్ ఏ విధంగా చేస్తామో పాలీగాన్ అదే చేస్తాం. సో ఇక్కడ కూడా మనం చెక్ చేయాల్సింది ఏంటి, పర్సన్స్ అనేది ఇన్సైడ్ ఫేసింగ్ లో ఉన్నారా, అవుట్ సైడ్ ఫేసింగ్ లో ఉన్నారా? ఎందుకంటే ఇన్సైడ్ ఫేసింగ్, అవుట్ సైడ్ ఫేసింగ్ ప్రకారమే అవి తెలిస్తేనే మనకి రైట్ టు లెఫ్ట్ కేసెస్ తెలుస్తాయి. రైట్ టు లెఫ్ట్ కేసెస్ ఎప్పుడైతే తెలిసినాయో ఆ స్టేట్మెంట్స్ కూడా మనకు అర్థమవుతుంది. స్టేట్మెంట్ ఎప్పుడైతే అర్థమైనాయో అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సెకండ్ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఏంటంటే పజిల్స్ ఇస్తాడండి. సో పజిల్స్ లో మేజర్ గా మనకి ఫ్లోర్ బేస్డ్ పజిల్ ఉంటారు. అంటే ఒక 8 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, 8 డిఫరెంట్ పర్సన్స్ అనేది ఆ ఫ్లోర్ లో మనం అరేంజ్ చేయాలి. ఒక్కొక్కసారి డేటా 2 వేరియబుల్స్ అవ్వచ్చు, 3 వేరియబుల్స్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ నెంబర్ ప్రకారం పర్సన్ ని అరేంజ్ చేయాలి. పర్సన్ కి ఒక్కోసారి ప్రొఫెషన్ రావచ్చు. సో పర్సన్ విత్ ప్రొఫెషన్ అంటే 2 వేరియబుల్ డేటా. ప్రొఫెషన్ తో పాటు వాడి యొక్క కార్, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి వెహికల్ ఉందంటే కార్ యొక్క బ్రాండ్, అలా వేరియబుల్స్ పెరగొచ్చండి మనకి. సో 2 వేరియబుల్స్, 3 వేరియబుల్స్ అనేది ఎప్పుడు ఏపీపీఎస్సీలు ఎవరండి మాక్సిమం పర్సన్ టు ద ఫ్లోర్ అరేంజ్మెంట్ బేస్ చేసుకుని ఎక్కువ మనకి ఇస్తారు. ఒక్కొక్కసారి బాక్స్ పజిల్స్ ఇవ్వచ్చు. అంటే కొన్ని బాక్సులు అంటే లైక్ ఎల్లో కలర్ బాక్స్, వైట్ కలర్ బాక్స్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేయమని చేస్తారండి. సో డేటా ఉంటుంది. న్యూమరికల్ పజిల్ అంటే మీకు ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడండి. ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఇలా డయాగ్రామ్ ఇచ్చి 1 2 3 4 ఇలా ఒక నెంబర్ ఇచ్చి ఇక్కడ 10 అని ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమి ఇస్తాడంటే మరలా ఇంకో బాక్స్ ఇచ్చి ఇలా 5 6 7 8 ఇక్కడ ఏంటి అని అడిగాడండి. సో సింపుల్ గా దీన్ని అనాలిసిస్ చేస్తే ఇప్పుడు చూడమ్మా, ఈ సెంటర్ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ యొక్క ఎడిషన్ రిజల్ట్ అండి చూడమ్మా. 4 + 3 7, 7 + 1 8, 8 + 2 10. అంటే ఈ సెంటర్ బాక్స్ రావడానికి ఈ 4 బాక్స్ యొక్క ఎడిషన్ రిజల్టెంట్ కింద తీస్తాం. ఇప్పుడు ఈ బాక్స్ రావాలంటే ఈ బాక్స్ లో ఉన్న అన్ని రిజల్టెంట్ ని ఎడిషన్ చేస్తే సరిపోతుంది. అలా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. మనం అన్ని మోడల్స్ నెంబర్స్ పజిల్స్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ డెసిషన్ మేకింగ్, ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. బట్ అకార్డింగ్ టు ద సిలబస్ మీకు డెసిషన్ మేకింగ్ అంటే ఒక పర్టికులర్ థియరిటికల్ డేటా ఉంటుంది. సో ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ డెసిషన్ అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది నువ్వు వెరిఫై చేయాలండి. అంటే ట్రూత్ వెరిఫికేషన్ అంటే ఇచ్చిన డేటా
వాడి ఇచ్చిన డేటాని నువ్వు అనాలిసిస్ చేసి వాడి డెసిషన్ రైట్ తీసుకోవాలా రాంగ్ తీసుకోవాలా అనేది నువ్వు చెక్ చేయాలండి. రైట్ తీసుకుంటే రైట్ పెడతావు, రాంగ్ తీసుకుంటే రాంగ్ అని పెడతామండి. సో ఒక్కొక్కసారి డెసిషన్ మేకింగ్ అంటారు, ఒక్కొక్కసారి ఎలిజిబిలిటీ టెస్ట్ అని కూడా అనొచ్చు. సో ఇన్పుట్ అవుట్పుట్ అనేది కంప్లీట్ గా వెరిఫికేషన్ వస్తుంది. ఇది బ్యాంకింగ్ లో ఎక్కువ అడుగుతాడు. నెక్స్ట్ అవంతా వెర్బల్ లోకి వచ్చిందండి. నాన్ వెర్బల్ అంటే మీకు ఏం చెప్పానండి, కంప్లీట్లీ డయాగ్రామ్ బేస్. ఇప్పుడు చూడమ్మా, సిలాజిజం అనేది ఏ కాంపిటేటివ్ లో అయినా చూసుకుంటే, ఏ కాంపిటేటివ్ అయినా చూసుకుంటే 2 to 5 మార్క్స్ వస్తాయండి. సో మనకి ఏపీపీఎస్సి, టీపీపీఎస్సి లేకపోతే పోలీస్ వరకు చూసుకుంటే కంపల్సరీగా 2 మార్క్స్ వస్తాయి. సో సిలాజిజమ్స్ అంటే వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడండి. స్టేట్మెంట్ ఇచ్చి దానికి పర్ఫెక్ట్ కంక్లూజన్ అవుతుందా లేదా అనేది చెప్పమంటాడండి. మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థం కావడానికి, సమ్ ఏస్ ఆర్ బి అని ఇచ్చాడు. అంటే ఏమన్నాడు అంటే కొన్ని ఏలు బిలో ఉన్నాయి అనే డయాగ్రామ్ నువ్వు ఎలా డ్రా చేస్తామని. ఎందుకంటే నాన్ వెర్బల్ అంటే మీకు ఏం చెప్పాను, కంప్లీట్ గా డయాగ్రామ్ నే బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడు స్టేట్మెంట్ లో, కొన్ని ఏలు బిలు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు వాడు ఈ విధంగా కంక్లూడ్ చేస్తున్నాడు. ఏమని కంక్లూడ్ చేసేస్తున్నాడు, అన్ని ఏలు ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటున్నాడండి. ఏమని కంక్లూడ్ చేశాడు, స్టేట్మెంట్ లో ఇచ్చింది ఏంటి, కొన్ని ఏలు మాత్రమే బీలు, కానీ ఏమని కంక్లూడ్ చేస్తున్నాడు, ఏలు మొత్తం బి అంటున్నాడు. ఏ మొత్తం బి అనేది రైటా రాంగ్ అండి, రాంగ్ అమ్మా. ఎందుకంటే నువ్వు డయాగ్రామ్ లో ఏకి బికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటండి, కొన్ని ఏలు మాత్రమే బీలు అవుతాయి. కానీ వాడు అడిగిన కంక్లూజన్ ఏంటి, ఏలు మొత్తం బీలు అంటున్నాడు. కాబట్టి ఇదేమవుద్దమ్మా, రాంగ్. ఇలా మనం ఇంకొంచెం డెప్త్ గా పాసిబిలిటీస్ ఇస్తాడు, సమ్ కేసెస్ ఇస్తాడు, సమ్ నాట్ కేసెస్ ఇస్తాడు. అన్ని కేసెస్ గురించి మనం కంప్లీట్ వీడియోలో కాన్సెప్ట్ లో నేను చెప్తానండి. సో సిలాజిజం అండి, నాన్ వెర్బల్ వచ్చే ఫస్ట్ టాపిక్. తర్వాత డయాగ్రామ్ బేస్డ్ అంటే దీంట్లో కూడా ఏంటంటే కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చి కంప్లీట్ గా డిఫరెంట్ ఫిగర్ ఏముంది, ఆడ్ మెన్ అవుట్ ఫిగర్ అంటారు. ఫిగర్ కంప్లీషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్ కంప్లీషన్ అంటే ఇలా ఇచ్చి ఇక్కడ ఏంటి అని అడుగుతుంది. జస్ట్ మీకు అర్థం కాదు, చిన్న డయాగ్రామ్. ఇక్కడ రావాలంటే కంపల్సరీగా ఏంటంటే ఒక డయాగ్నల్ రా అని ఉండాలి. ఈ డయాగ్నల్ ఉన్న ఆప్షన్ ఏంటో మనం చెక్ చేసుకుంటే ఈ ఫిగర్ కంప్లీషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సిరీస్ ఫిగర్ అడుగుతాడండి. సిరీస్ ఫిగర్ అంటే ఎలా అడుగుతారండి, ఫర్ ఎగ్జాంపుల్ యారో 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 డాష్, నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి. ఇప్పుడు ఏంటమ్మా, యారో ప్రతిసారి 90 డిగ్రీస్ తిరిగింది. ఈ క్వశ్చన్ మార్క్ లో వచ్చే ఫిగర్ ఏమవుద్దమ్మా, అప్పర్ యారో అవుతుంది. అలా సిరీస్ అంటే ఇక్కడ ఉన్న ఫిగర్స్ ని అనాలిసిస్ చేసి ఫైనల్ ఫిగర్ ఏంటి, ఇది కంప్లీట్ గా అనాలిసిస్ లోకి వెళ్ళిపోతుందండి. తర్వాత ఎనాలజీ అంటే ఏంటమ్మా, చెప్పాను కదమ్మా, ఎనాలజీ అంటే సిమిలర్, అంటే ఫిగర్ లో ఉన్న సిమిలారిటీని ఐడెంటిఫై చేసి నువ్వు ఆప్షన్ పెడతావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక, మనకు అర్థం కావడానికి మీకు ఒక ఫిగర్ చెప్తానండి. ఇలా ఇచ్చానమ్మా, దానికి ఇలా ఇచ్చాను. ఇంకోటి ఫిగర్ ఏంటంటే ఇలా అడుగుతాడు, దానికి ఆన్సర్ ఏంటి అన్నాడు. ఈ ఫిగర్ చూసిన ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే చూడమ్మా, రైట్ వైపు ఉన్న యారో లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది, కింద యారో కిందకే చూపిస్తుంది. అంటే దీని యొక్క రిఫ్లెక్షన్ అండి. ఏ రిఫ్లెక్షన్ అమ్మా ఇది, మిర్రర్ రిఫ్లెక్షన్ అండి. మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే అద్దంలో ఉన్న ప్రతిబింబం. అంటే వీటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ను ఐడెంటిఫై చేసేవంటి నీటి ప్రతిబింబం, అద్దం ప్రతిబింబం, సారీ అద్దం ప్రతిబింబం. ఇప్పుడు పై ఉన్న యారో అద్దంలో ఎప్పుడు కనబడుతుందండి, పైకే కనబడుతుంది. అలా ఎనాలజీ, వీటి మధ్య ఉన్న రిలేషన్, డయాగ్రామ్ లో ఉన్న రిలేషనే నువ్వు పక్కాగా అప్లై చేస్తావు. సేమ్ సిరీస్ ఎనాలిసిస్ అనేది న్యూమరికల్, ఆల్ఫాబెటికల్, వర్డ్స్ లో ఉంటాయి, ఫిగర్స్ లో కూడా ఉంటాయి. ఏదైనా ఎనాలిసిస్. తర్వాత వాటర్ ఇమేజెస్ ఉంటాయమ్మా, మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి, హిడెన్ ఫిగర్స్ అంటే ఒక కంప్లీట్ ఫిగర్ ఇచ్చి దాంట్లో దాగి ఉన్న చిత్రాన్ని మనం కనుక్కోవాలండి. తర్వాత పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఫిగర్ కంప్లీషన్. సో ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అవ్వయండి. ఏదైనా వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ అనేది నీకు పర్ఫెక్ట్ గా చేయగలిగితే దాగి హిడెన్ ఫిగర్స్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, ఫిగర్ కంప్లీషన్ అనేది నువ్వు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా నాన్ వెర్బల్ నుంచి మనకి 5 to 8 మార్క్స్ వస్తాయండి. నాన్ వెర్బల్ నుంచి చెక్ చేసుకుంటే 5 to 8 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇంకొక టాపిక్ గుర్తుపెట్టుకోండి అమ్మా, కౌంటింగ్ ఫిగర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ అమ్మా. అంటే ఒక ఫిగర్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిగర్ ఇచ్చాడండి, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అని అడుగుతాడు. ఇలా ఇచ్చి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, ట్రయాంగిల్స్ కనుక్కోమంటాడు, స్క్వేర్స్ కనుక్కోమంటాడు, క్యూబ్స్ కనుక్కోమంటాడు, రెక్టాంగిల్స్ కనుక్కోమంటాడు, బోల్ చాలా ఉంటాయండి. సో ఏదైనా మనకి కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ గా తెలిసి ఉంటే క్వశ్చన్ అనేది మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మొత్తం ఒక రీజనింగ్ మొత్తం నేర్చుకోవాలి అంటే ముందు ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్ ని ఏ విధంగా డీల్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా ప్రతిదీ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ తో మనం వీడియోస్ అనేది చేస్తామండి. సో మీరు క్రమం తప్పకుండా ప్రతి వీడియోని కరెక్ట్ గా చూసుకున్నట్లయితే రీజనింగ్ నుంచి ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.